పోరగాళ్ళకి ఓళ్ళు చేయబట్టయితే కేసీఆర్ నాశనం చేసిండో తెలంగాణని ఆ పోరగాళ్ళకి కుక్క కూడా ఓటేయదని చెప్పిన ఫ్యూచర్లో మరి అది కూడా చూపెట్టుంది కూడా ఓటేస్తారా అండి కేటీఆర్కి కవితకి అయిపోయి కేసీఆర్ శకం ఒడిసింది ముసలివాడు 75 ఏళ్ళు దాటింటాడు నెక్స్ట్ ఎలక్షన్కి 80 అవుతాయి ఉంటాడో పిక్తాడో తెలియదు పోరగాళ్ళకు నడుపుతారు పార్టీ ఈ పోరగాళ్ళకు కూడా ఓటేస్తారా అండి కూడా ఓటేస్తాడా మీడియా కింద మీద పడితే వేస్తారా అనుకున్నా ఓట్లు వేయరు భారతీయ జనతా పార్టీయే మనకి ఏ సమాజంలో అటు రైతులు కానివ్వండి యువత కానివ్వండి మహిళలు కానివ్వండి నేను మన ఎలక్షన్లో చెప్తా ఉన్నా నా ఒక్క నియోజకవర్గంలో డ్వాక్రా మహిళకి గ్రూపులకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 6,300 కోట్ల రూపాయల రుణం ఇచ్చిండు నరేంద్ర మోడీ 6,300 కోట్ల రుణం ఉంది నా ఒక్క నియోజకవర్గంలో దాని మీద పావుల వడ్డీ ఇస్తుండ్రా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేరు కేంద్రంకి వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తున్నది రాష్ట్రంకి వెళ్ళి వచ్చే సబ్సిడీ వస్తలేదు వాళ్ళు పావుల వడ్డీ కట్టేది 7% వడ్డీ కడుతున్నారు 5% సబ్సిడీ కేంద్రంకి వెళ్ళి వస్తున్నారు అసలు మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అసలు పొందన లేదు మీరు చేసిన వాగ్దానాలు లిఖితపూర్వకంగా మీ మేనిఫెస్టోలో పెట్టినవి ఇంప్లిమెంట్ చేయాలి దీనికోసం భారతీయ జనతా పార్టీ ఎంత దూరమైన పోతుంది రైతు శ్రేయస్సు కోసం అని చెప్పి కూట్ల రాయిది అనేవాడు ఏట్ల రాయిది ఇస్తాను పోయినట్ట అయితే ఇళ్ళతో అమ్మకు అన్నం పెట్టినాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడా అంటే ఇంత విచిత్రమైన మనిషి ఇంకా గమ్మత్ ఏంటంటే ఆడపోయి మళ్ళీ కేసీఆర్ తిట్టుడు ఢిల్లీకి పోయి కేసీఆర్ పేరు తీసుకోకుండా ఉపన్యాసం చెప్పాడు ఆయన మీరు చూడుర్రి పాపం కేసీఆర్ గారు ఏమన్నాడు ఆయన 20 నెలలు ఆయన పని ఆయన చేసుకుంటాడు ఆరోగ్యం మీద కొద్దిగా డీలా పడేది మంచిగా చేసుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉన్నారు ఈయన రోజు అది ఎక్కడైనా సరే ఢిల్లీ అయినా అసెంబ్లీ అయినా ఏడ మాట్లాడినా నిద్రలో కూడా కలవరిస్తున్నా నా డౌట్ వాళ్ళ భార్యను అడగాల మరి నిద్రలో కూడా కలవరిస్తున్నా ఏం పేరు కేసీఆర్ పేరు అంటే ఎంత ఫోబియా పట్టుకుందంటే ఎందుకింత భయం అందుకే నేను అనేది అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి ఇవాళ రైతులకు అర్థమైనాయి మహిళలకు అర్థమైనాయి పిల్లగాళ్ళకు అర్థమైనాయి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు వచ్చినాయా 2 లక్షలు వాళ్ళు కుల్లా తిడుతున్నారు ఉన్నకాకమన్న జాబ్ క్యాలెండర్కు దినం పెట్టిండ్రు అక్కడ ఏది చిక్కడపల్లి లైబ్రరీ కాడ నేను మంచిగా ఫోటో పెట్టి సంవత్సరం అయిపోయిందని చెప్పి ప్రథమ సంవత్సరికం చేసి పారేసారు దినం కాదు సంవత్సరికం చేశారు సారీ మొత్తం అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి ఇంట గెలిచి రచ్చగెలువు ఫస్ట్ నీ డబ్బా నీ బూత్ ఏదైతుందో అందులో మెజారిటీ చూపెట్టు నువ్వు రాష్ట్ర నాయకుడు కావచ్చు కాక కానీ ఫస్ట్ నీ ఊరు సర్పంచ్ నీ ఎంపీటీస్ గెలిపించుకుంటేనే కదా నీకు కదర్ ఉండేది నువ్వు అది చేయకుండా నేను మొత్తం దేశం తిరుగుతా నేను మొత్తం రాష్ట్రం తిరుగుతా నేను వికారాబాద్ జిల్లా అంతా చుట్టుకొస్తా ఏమద్దు నీ ఊళ్ళో నువ్వు ఎంపీటీస్ గెలిపి సర్పంచ్ గెలిపి నీ బూత్ల మెజారిటీ తీసుకురా అప్పుడే నువ్వు దార్కార్ లీడర్ అని నేను ఒప్పుకుంటా లేకపోతే మాత్రం ఎన్ని డైలాగులు కొట్టినా లాభం లేదని నేను కూడా అనుకోవాలి